రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. డిమాండ్ మేరకు సరఫరా కాకపోవడంతో కూరగాయల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఆలుగడ్డ, బెండకాయ, చిక్కుడు, దొండకాయ ధరలు 20 నుంచి 30 రూపాయల వరకు పలుకుతుండగా టమాటా, వంకాయ, కాకర, బెండ, బీరకాయ కిలో 30 నుంచి 40 రూపాయల వరకు ఉన్నాయి. పచ్చిమిర్చి కిలో 42కి చేరింది. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ధరలన్నీ 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. గతంలో 1500 రూపాయలు ఖర్చు చేస్తే నెలకు సరిపడా సరుకులు వచ్చేవని, ఇప్పుడు 6000 రూపాయలు తీసుకెళ్తే గానీ చాలడం లేదని ప్రజలు వాపోతున్నారు. చివరికి ఆకుకూరల ధరలు కూడా 2-3 రెట్లు పెరిగిపోయాయి. వంట నూనె ధరలు కూడా గత ఏడాదితో పోలిస్తే 25% పెరిగాయి. ఇదివరకు 300 అట్లా తీసుకొని వస్తే ఒక వారం 10 రోజులు వచ్చే కూరలు ఇప్పుడు ఇవి నాకు 600, 500 అయినాయి. అయినా కానీ చూసుకొని వండుకోవాల్సి వస్తుందన్నమాట. టమాటా ఇదివరకు 10 రూపాయలు అట్లా కిలో ఉండేది, ఇప్పుడు 60 రూపాయలు. అంటే అసలు లేకుండా టమాటా లేకుండా ఎట్లా అని చెప్పి ఒక అరకిలో తీసుకున్నాను అనమాట. 30 రూపాయలకి అరకిలో 60 రూపీస్ అనమాట. ఇంకా బయట కన్నా చూస్తే బయట బజార్లో కన్నా ఇక్కడ కొంచెం 4 కూరలు దొరుకుతున్నాయి. కానీ ఇదివరకు కొంచెం ఫ్రెష్గా ఉండేవి రైతు బజార్లో, ₹1 ఎక్కువైనా సరే. ఇప్పుడు ఆ ఫ్రెష్ మాల్ కూడా లేదు, అంత వడిలిపోయి ఇట్లా కాకరకాయలు పండిపోయి మెత్తగా అయిపోయి అట్లా వస్తున్నాయి. కూరలు కూడా అసలు రైతు బజార్ అంతా ఖాళీగా ఉంది. అసలు కొనాలంటే ఏం కొనాలి అనేది దిక్కు తోచడం లేదనమాట. రైతు బజార్ రౌండ్ కొట్టడం అవుతుంది కానీ కూరలు అయితే దొరకడం లేదు. ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో వినియోగమయ్యే మొత్తం కూరగాయల్లో 32% మేర రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుండగా ఏపీ నుంచి 26%, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 42% మేర దిగుమతి అవుతున్నాయి. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గాయి. వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన వంకాయ, బెంగళూరు, బెండకాయ, చిక్కుడు, కోరు చిక్కుడు తదితర దిగుమతులు బాగా తగ్గిపోయాయి. గత ఏడాదిలో హైదరాబాద్ మార్కెట్లోకి టమాటా తగ్గినప్పటికీ ఈసారి టమాటా ధర కొండెక్కింది. వంకాయ, క్యాబేజీ, క్యారెట్ సరఫరా సైతం గణనీయంగా తగ్గింది. ఇవన్నీ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. నిత్యావసర సరుకుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోవడంతో పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు సరుకుల కోసం మార్కెట్ కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. బియ్యం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తూ సామాన్యుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. ఉదాసీనంగా వ్యవహరించడం ద్వారా ధరల పెరుగుదలకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వం వాటి నియంత్రణ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూరగాయల ధరల విషయంలో ఏమాత్రం పట్టించుకోకపోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఇప్పుడు ఇది రైతు బజార్లో ఇక్కడ కూరగాయల దగ్గర ఉన్న పరిస్థితి. మామూలుగా అయితే జనరల్గా 300 తీసుకొస్తే 2 బ్యాగులు నిండే కూరగాయలు ఇప్పుడు 600 తీసుకొచ్చి 700 తీసుకొచ్చినా సరే కనీసం 2 బ్యాగులు కూడా నిన్నట్లేదు అని కూడా సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూరగాయలు కొనుక్కొని తినే బదులు దీనికన్నా ఇంకా చికెన్ ఇలాంటివి నాన్ వెజ్జే ఇంకా రేట్ తక్కువగా ఉన్నాయని కూడా అంటున్నారు. మరి ఇక్కడ మార్కెట్కి వచ్చి కూరగాయలు కొనడం కంటే ఇంటి దగ్గర ఉండి కూర, అన్నంలో కొంచెం కారం వేసుకొని తినడమే బెటర్ అని కూడా సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇలా ఈ రేంజ్లో పెరిగిన ధరలకి మరి కళ్ళెం పడుతుందో లేదో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ ఫిరోజ్తో గాయత్రి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.